పునర్జీవనానికి కారణం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కృషి ఫలితంగా భారతదేశంలో పాశ్చాత్య విద్యా సంస్కృతి పాలనా విధానం సుస్థిరంగా పాతుకున్నాయి. ముఖ్యంగా డేవిడ్ హేర్ వంటి విద్యావేత్తలు, కేరీ వంటి క్రైస్తవ మిషనరీలు, మెకాలే వంటి అనుభవజ్ఞులైన ఉద్యోగులు భారతీయుల రాజకీయ సాంఘిక మత దృక్పథాలు మారటానికి కారకులుగా పేర్కొనవచ్చు. 19వ శతాబ్దంలో యూరప్, అమెరికా, జపాన్ వంటి దేశాలలో సంపర్కం కూడా భారతీయుల ఆలోచన ధోరణిలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. ఆంగ్లేయులకు స్థాపించిన కళాశాలలు, పాఠశాలల ద్వారా పాశ్చాత్య సాహిత్యం, తత్వశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, చరిత్రలను భారతీయులు అవగతం చేసుకున్నారు. వాని వల్ల భారతీయుల మూఢ విశ్వాసాలు పటాపంచలై నూతనోత్తేజం కలిగింది. వారి దృక్పథం విశాలం కాజొచ్చింది. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం, మానవతావాదం విలువలను వారు గ్రహించారు. 19వ శతాబ్దంలో భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో రోమన్ కాథలిక్, ప్రొటెస్టెంటు శాఖలకు చెందిన క్రైస్తవ మిషనరీలు తమ మత ప్రచారం కొరకు సంఘ సేవను కూడా ఆలంబనం చేసుకున్నారు. ఆ సంఘ సేవలో భాగంగా వారు తెక్కు పాఠశాలలను స్థాపించారు. ఆసుపత్రులు నెలకొల్పి ఉచిత వైద్య సేవలు అందించారు. మిషన్ స్కూళ్లలో ఆంగ్ల విద్య ద్వారా వారు హిందూ మతాన్ని, సమాజాన్ని, వారి దురాచారాలను దుయ్యబట్టారు. ఆ విధంగా వారు విద్యావంతులైన మధ్యతరగతి ప్రజలను క్రైస్తవ మతంలోనికి ఆకర్షించారు. మైకేల్ మధుసూదన దత్తు వంటి వారు ఆ విధంగా ఆకర్షితులైన వారే. కానీ క్రైస్తవుల తీవ్ర విమర్శలను నిద్రాణమై ఉన్న హిందువులను కుదిపి మేల్కొల్పాయి. హిందూ మతంలోని సమాజ చైతన్యం పునర్వికాసం పొందింది. తత్ఫలితంగా హిందూ మత సంస్కరణకై బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్ వంటి సమాజాలు నెలకొన్నవి. భారతీయ పత్రికలు, సాహిత్యము కూడా పునర్జీవానికి దోహదం చేశాయి. పత్రికలు వివిధ ప్రాంతాలలోని భారతీయులలో సమైక్య భావం కలిగించడమే గాక బయటి ప్రపంచంతో పరిచయం కలిగించి వారి విజ్ఞానం పెంపొందించాయి. దేశం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పాలకుల దృష్టికి, పాలితుల దృష్టికి కూడా తీసుకువచ్చాయి. మహాపండితులైన పాశ్చాత్యులు కొందరు ప్రాచీన భారతీయ సాహిత్యాన్ని వెలుగులోనికి తెచ్చారు. పెద్ద సంపుటాలుగా వానిని ప్రచురించారు. వారి ప్రశంసలు భారతీయులకు తమ సంస్కృతి యొక్క గొప్పతనం విషయమై కనువిప్పు కలిగించాయి. పాశ్చాత్య విజ్ఞానం మాత్రమే గొప్పది అనుకునే వారి భ్రమలు తొలగిపోయి వారి దృక్పథంలో సమతౌల్యం ఏర్పడింది. పునర్జీవన ప్రగతి. పునర్జీవనంలో భాగంగా హిందూ మత సంస్కరణకై 19వ శతాబ్దంలో వివిధ సమాజాలు వెలిశాయి. వీనిలో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, ప్రార్థనా సమాజం, దివ్యజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్ పేర్కొనదగ్గవి. వీనిలో కొన్ని పాశ్చాత్య ప్రభావం వల్ల ఏర్పడినవి కాక మరికొన్ని ఆర్య సాంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. ఈ రెండు ధోరణులకు మధ్య మార్గాన్ని 20వ శతాబ్దంలో రవీంద్రనాథ్ ఠాగూర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ మొదలైన వారు అవలంబించారు. సంఘంలో తరతరాలుగా బ్రేల్లోని ఉన్న బాల్య వివాహం, సతీ సహగమనం, వరకట్నం మొదలైన దురాచారాలను తుదముట్టించి నవ సమాజాన్ని నిర్మించాలని కొందరు సంస్కర్తలు ప్రయత్నించారు. ఈ సంస్కరణ ప్రయత్నంలో వారు తమ సర్వస్వం దారిపోసారు. అట్టి మహనీయులలో రాజా రామమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, వీరేశలింగం వంటి వారు ప్రముఖులను చెప్పవచ్చు. నిజానికి సంఘ సంస్కరణ, మత సంస్కరణ విభిన్నమైనవి కావు. సంఘం నుండి మతాన్ని వేరు చేయలేం. కనుకనే మత సంస్కరణకై బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన రాజా రామమోహన్ రాయ్ సహగమన నిర్మూలన వంటి సంఘ సంస్కరణలు తలపెట్టారు. హిందూ మత ఔన్నత్యాన్ని చాటన రామకృష్ణ వివేకానందులు గారు మానవ సేవయే మాధవ సేవ అని చాటారు. సంస్కృతి పునర్జీవన ఫలితాలు. పునర్జీవనం ఫలితంగా భారతీయ సంస్కృతి మహత్వాన్ని ప్రపంచమంతా గుర్తించింది. జేమ్స్ ఫెర్గూసన్, బుహ్లర్, ఫ్లీట్, జాన్ మార్షల్ మొదలైన పురావస్తు శాస్త్రజ్ఞులు భారతీయ సంస్కృతి ప్రాచీనతను విదేశీయులకు వెల్లడించారు. తద్వారా భారతీయులు కూడా తమ సనాతన సంస్కృతి ప్రభావాన్ని తెలుసుకున్నారు. సమగ్ర భారతదేశ చరిత్ర రచన జరిగినందున ప్రాచీన హిందూ చక్రవర్తుల ఘనతను గ్రహించారు. సర్కార్ భండార్కర్, రాండే, రాజ్వాడే, సరదేశాయ్ వంటి భారతీయ చరిత్రకారులు చరిత్ర రచనకు ఉపక్రమించారు. విలియం జోన్స్, మోనియర్ విలియమ్స్, మార్క్స్ ముల్లర్ వంటి ఐరోపా పండితులు వైదిక, లౌకిక, సాంస్కృతిక సాహిత్యాల గొప్పతనాన్ని వెల్లడించిన పిదప విద్యావంతులైన భారతీయులు కూడా దాని పట్ల శ్రద్ధాసక్తులు చూపసాగారు. పాలీ భాషలోని బౌద్ధ సాహిత్యం కూడా వెలుగులోకి వచ్చింది. పునర్జీవనం ఫలితంగా ప్రాంతీయ భాషలలో కూడా ఉత్తేజం కలిగింది. పాశ్చాత్య సాహిత్య ప్రభావం వల్ల
ఆయా భాషలలో నవల, కథానిక, నాటిక, వ్యాసం మొదలైన కొత్త ప్రక్రియలు ప్రవేశించాయి. బెంగాలీ భాషలో రవీంద్రుడు, మైకేల్ మధుసూదన దత్తు, బకించంద్రం చటర్జీ గారు, శరత్ ప్రభతులు, హిందీలో ప్రేమ్చంద్ గారు, ఉర్దూలో ఇక్బాల్ గారు, తెలుగులో వీరేశలింగం వారు మొదలైన వారు ఆయా భాషలకు పునర్వికాసం కలిగించారు. సామాన్య మానవుని జీవితం కథావస్తువుగా స్వీకరింపబడింది. పాశ్చాత్య సాహిత్యం నుండి పెక్కు గ్రంథాలు ప్రాంతీయులకు అనువదింపబడ్డాయి. శాస్త్రాలు కూడా అనువదింపబడ్డాయి. విజ్ఞాన శాస్త్రం పఠనం పెరిగి భారతీయులకు శాస్త్రీయ దృక్పథం పట్టుబడింది. చిత్రలేఖనం, సంగీతం, శిల్పాలలో కూడా చెప్పుకోదగిన పునర్వికాసం గోచరించింది. జాతీయోద్యమం పునర్జీవన ఫలితంగా భారతీయులను జాతీయ భావం ప్రబలింది. విదేశీయులైన ఆంగ్లేయులను పారద్రోలి స్వతంత్ర సముపార్జనకై ప్రయత్నించాలనే కోరిక బయలుదేరింది. దీని ఫలితమే 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర యుద్ధం. దీనిని ఆంగ్లేయులు సిపాయిల తిరుగుబాటు అని వ్యవహరించారు. 1885లో స్థాపించబడిన అఖిల భారత జాతీయ కాంగ్రెస్ క్రమంగా స్వాతంత్ర సముపార్జనని తమ లక్ష్యం అని ప్రకటించింది. లాల్ బాల్ పాల్ నాయకత్వంలో వందే మాతరం ఉద్యమం 1905లో చెలరేగింది. 1920 తర్వాత మహాత్మా గాంధీ గారు జాతీయోద్యమానికి నాయకత్వం వహించి నెహ్రూ గారు, పటేల్ గారు, బోస్ వంటి వారు నాయకులను తయారు చేశారు. ఆ తర్వాత జాతీయోద్యమం ఫలితంగానే 1947లో స్వతంత్ర భారతం అవతరించింది. సంఘ సంస్కరణోద్యమాలు భారతావని జీవన శ్రమంతికి మూలాధారాలు అయిన హిందూ మత సాంప్రదాయాలు సమాజాన్ని ఎక్కువగా ప్రభావితం చేశాయి. హిందూ మతంలో కాలక్రమేణా పేరుకుపోయిన ఆచారాలే దురాచారాలుగా పరిణమించి మతాన్ని, తద్వారా సంఘాన్ని పూర్తిగా కలుషితం చేశాయి. దురాచారాలకు ఆర్థిక దుస్థితి కూడా తోడై దేశాన్ని అస్తవ్యస్తం చేశాయి. కుల వ్యవస్థ యొక్క కఠోరత హిందూ సంఘంలోని అధిక సంఖ్యాకులను పీడించింది. సహగమనం, బాల్య వివాహాలు, బహుభార్యత్వం, అకాల వైదవ్యం, అవిద్య వంటి పలు సమస్యలు వారి పాలిటి శాపాలుగా పరిణమించాయి. 19వ శతాబ్దంలో పాశ్చాత్య విద్య ఫలితంగా హేతువాదం, మానవతా దృక్పథం, శాస్త్రీయ ధోరణి, సంస్కరణాభిలాష విద్యావంతులలో చోటు చేసుకున్నాయి. ఆధునిక సమాజానికి అనుగుణంగా బయలుదేరిన బ్రహ్మ సమాజం వంటి మత ధోరణులు కూడా ఇందుకు దోహదం చేశాయి. రాజా రామమోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, జ్యోతి బాపులే, మహాదేవ గోవిందరాండే, కార్వే, వీరేశలింగం వంటి సంస్కర్తలు సంఘంలోని మూఢ విశ్వాసాలను, దురాచారాలను రూపుమాపడానికి పరిశ్రమించారు. లార్డ్ బెంటిక్, డల్హౌసీ వంటి ఆంగ్ల పాలకులు ఈ దురాచారాలను తొలగించడానికై ప్రభుత్వ పరంగా చట్టాలు చేసి సంఘ సంస్కరణకు చేయూతనిచ్చారు. ఒక్కొక్క సాంఘిక దురాచారం యొక్క స్వరూప స్వభావాలను, వాటిని రూపుమాపడానికి సంస్కర్తలు చేసిన అవిరళ కృషిని, వాటిని తొలగించడానికి ప్రభుత్వం చేసిన చట్టాలను పరిశీలించవలసి ఉంది. సతీ సహగమనం చనిపోయిన భర్త శవంతో పాటే చితినెక్కి భార్య కూడా మరణించడాన్ని సహగమనం అంటారు. అట్టి స్త్రీలను మహాపతివ్రతలుగా భావించడం కద్దు. ప్రాచీన కాలంలో దానిని దురాచారంగా భావించలేదు. కొందరు స్త్రీలు స్వచ్ఛందంగానే సహగమనం చేసేవారు. కానీ ఎవరి ప్రాణం వారికి తీపి కనుక సహజంగా ఎక్కువ మంది సహగమనం చేయడానికి ఇష్టపడరు. కానీ ఆనాటి సమాజంలో విధవగా జీవించడం నరకప్రాయంగా ఉండేది. అంతకంటే మరణమే మేలనిపించేది. కడకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, కన్న బిడ్డలు కూడా సహగమనాన్ని మూఢ విశ్వాసంతో ప్రోత్సహించేవారు. అయితే ఈ దురాచారం ప్రాచీన కాలంలో కూడా అగ్రవర్ణాల వారిలోనే ప్రబలంగా ఉండేది. మధ్యయుగంలో అక్బర్ పాద్షా, సిక్కు గురువులు, మరాఠీ పీష్వాలు ఈ దురాచారాన్ని ఆపడానికి విఫలయత్నం చేశారు. 18వ శతాబ్దిలో సెరంపూర్లో ఢేనులు, సిన్సూరాలో డచ్వారు, చంద్రనాగ్పూర్లో ఫ్రెంచ్ వారు సహగమనాన్ని నిషేధించారు. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు 1780 ప్రాంతంలో ఈ దురాచారాన్ని ఆపడానికి కొంత ప్రయత్నించారు. కానీ హిందూ వ్యతిరేకతను శంకించి ఆ ప్రయత్నం మానివేశారు. అయినా క్రైస్తవ మిషనరీలు, కొందరు కంపెనీ ఉద్యోగులు ఈ దురాచార నిషేధానికి ప్రయత్నిస్తూ వచ్చారు. ఆంగ్ల విద్య నెలకొన్న పిదప హిందువులలో రాజా రామమోహన్ రాయ్ వంటి మానవతావాదులు కొందరు సహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమం లేవదీశారు. సహగమన నిషేధానికి మానవతావాది అయిన గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ చొరవ తీసుకున్నారు. ఆ విషయమై అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించారు. సనాతన హిందువులు తీవ్రంగా ప్రతిఘటించినప్పటికీ లెక్క చేయక అతడు 1829లో సహగమనాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. శిశు హత్యలు, నరబలులు
ఉత్తర హిందుస్థానంలోని కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా రాజపుత్రులలో, పంజాబ్లోని బేడీలలో ఆడ శిశువులను చంపే ఆచారం విరివిగా ఉండేది. ఈ జాతులలో ఆడపిల్ల పెళ్లి వైభవంగా చేయడం తల్లిదండ్రులకు పెద్ద భారంగా తోచడం వల్ల వారిని శైశవంలోని చంపివేసే ఆచారం ప్రబలిపోయింది. వీరు తమ కుమార్తెలను పుట్టిన వెంటనే గంగలో పారవేసేవారు, లేదా గొంతు నుడిమి కానీ విషప్రయోగం చేత కానీ చంపివేసేవారు. ఈ దురాచారాన్ని ఆంగ్ల ప్రభుత్వం నిర్మూలింపదలచి ఆయా కుల పెద్దలకు నచ్చజెప్పి వివాహ వ్యయాన్ని తగ్గించి ఏర్పాటు చేసి కఠినమైన నిబంధనలు అమలుపరిచి క్రమంగా శిశు హత్యలను అరికట్టారు. ఒరిస్సా, మద్రాసు, మధ్య పరగణాలు అనే రాష్ట్రాలలోని కొండ ప్రాంతాలలో నరబలులు విస్తారంగా జరుగుతూ ఉండేవి. ఈ ఆచారం ముఖ్యంగా కోన్ జాతి వారిలో అధికంగా ఉండేది. అగ్రవర్ణాలకు చెందిన హిందువులలో కూడా కొందరు శక్తి పూజకై నరబలికి పాల్పడుతూ ఉండేవారు. కాళికాదేవికి నరబలి ఇవ్వడం ద్వారా అతిమాను శక్తులు కలుగుతాయని వారు మూఢంగా నమ్మేవారు. భక్త్యావేశంతో కొందరు ఆత్మహింసకు పాల్పడేవారు. పూరి జగన్నాథ రథచక్రాల క్రింద పడి మరణించేవారు. కొందరు తమ మొదట బిడ్డను గంగకు అర్పించేవారు. మరికొందరు దేవతా ప్రీతికై తమ అంగములను ఖండించుకునేవారు. నరబలులను నిర్మూలించడానికి ఆంగ్ల ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల ఫలితంగా 1856 నాటికి ఈ దురాచారం సమసిపోయింది. ఇందుకు కాంపవెల్ వంటి ఉద్యోగులు చేసిన కృషి గణనీయం. బాల్య వివాహాలు 18, 19 శతాబ్దాలలో హిందువులలో బాల్య వివాహ పద్ధతి బహుళ ప్రచారంలో ఉండేది. ముఖ్యంగా బాలికలకు 5 నుండి 10 సంవత్సరాల లోపలే వివాహం చేసేవారు. రజస్వలానంతరం వివాహం పెద్ద దోషంగా పరిగణింపబడేది. వధువు తనకిష్టమైన వారిని ఎంచుకునే స్వాతంత్రం కళలోని వార్త. వారి విద్యాభ్యాసానికి అసలు అవకాశమే లేదు. బాల విధువులకు సహగమనమే దిక్కు, లేదా యావజ్జీవం నికృష్టమైన జీవితం గడపవలసి వచ్చేది. పునర్వివాహం ప్రసక్తే లేదు. ఆస్తిలో ఎలాంటి హక్కు ఉండేది కాదు. బెంగాల్లో ఈశ్వర్చంద్ర విద్యాసాగరుడు బాల్య వివాహాలను వ్యతిరేకించారు. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం కూడా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటం తెలిపాయి. 1884 తర్వాత మలపారి అనే ఫార్సీ సంస్కర్త కూడా బాల్య వివాహ నిషేధానికై కృషి చేశారు. తత్ఫలితంగా వివాహయోగ్య వయసు 12 సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం వారు చట్టం చేశారు. 1901లో బరోడా సంస్థాన ప్రభుత్వం కూడా ఇలాంటి చట్టాన్ని ప్రవేశపెట్టింది. తర్వాత 1930లో హరవిలాస్ శారదా కేంద్ర శాసనసభలో ప్రవేశపెట్టిన బాల్య వివాహ నిషేధ తీర్మానం నెగ్గింది. ఈ చట్టం ప్రకారం బాలులకు 18 సంవత్సరాలు, బాలికలకు 14 సంవత్సరాలు వివాహయోగ్యమైన వయస్సుగా నిర్ణయింపబడింది. కాలక్రమేణా అనేక సాంఘిక, ఆర్థిక కారణాల వల్ల ఈ వయస్సు పరిమితి ఇంకా పెరుగుతూ వచ్చింది. బహుభార్యత్వం భారతదేశంలో రామాయణ కాలం నుండి ఏకపత్ని వ్రతం గొప్ప సుగుణంగా పరిగణింపబడుతూ ఉన్నప్పటికీ రాజవంశాలలోనూ ధనిక కుటుంబాల్లోనూ బహుభార్యత్వం సర్వసాధారణంగా ఉంటూ వచ్చింది. బెంగాలీ బ్రాహ్మణులలో కులీన పద్ధతి వలన ఈ బహుభార్యత్వం మరీ దారుణంగా ఉండేది. కులీన తరగతికి చెందిన వారు 50 లేక 60 మందికి పైగా కన్యలను వివాహమాడుతూ ఉండేవారు. ఈ విధంగా వివాహితులైన కన్యల జీవితం అంతా పితృగృహాల్లోనే కాలం గడపవలసి వచ్చేది. దీనివల్ల సంఘంలో అవినీతి ప్రబలడానికి అవకాశం కలిగింది. ఈ దురాచారాన్ని రాజా రామమోహన్ రాయ్, కేశవచంద్ర సేన్, ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వంటి వారు మొదలైన సంస్కర్తలు తీవ్రంగా విమర్శించారు. కేశవచంద్రసేన్ గారు కృషి వలన 1872లో బహుభార్యత్వం శిక్షార్హమైన నేరంగా ప్రకటింపబడింది. వితంతు వివాహాలు, బాల్య వివాహాలు కారణంగా బాల వితంతువులుగా మారిన స్త్రీల స్థితి శోచనీయంగా ఉండేది. శుభకార్యాలలో వారి ఉనికిని అమంగళప్రదంగా భావింపబడేది. వారు ఎలాంటి సానుభూతికి నోచుకునేవారు కారు. కూడుగుట్టల విషయంలో కూడా వారిపై అనేక నిషేధాలు విధింపబడుతూ ఉండేవి. ఇట్టి స్థితిలో ఢాకాకు చెందిన రాజా రాజవల్లభ్ గారు బాల వితంతువైన తన కుమార్తెకు పునర్వివాహం చేయదలిచి పండితుల అభిప్రాయం అడిగారు. వితంతు వివాహం శాస్త్ర సమ్మతమే అని వారు ఏకగ్రీవంగా అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. కానీ నదియా మహారాజా అయిన కృష్ణచంద్రుడు వితంతు వివాహాలను ఎదుర్కొని సనాతనులకు నాయకత్వం వహించారు. శాస్త్రం కంటే సాంప్రదాయమే బలీయం కావడంతో వితంతు వివాహ ప్రయత్నాలకు ఆటంకం కలిగింది. శూద్ర స్త్రీలలో పునర్వివాహాలు కొనసాగించినప్పటికీ అగ్రవర్ణాల వారిలో అవి అసంభవంగా గోచరించాయి. 19వ శతాబ్దంలో ప్రసిద్ధి పండితుడైన ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ గారు వితంతు వివాహాలకై తీవ్ర ప్రయత్నాలు కొనసాగించారు. వితంతు స్త్రీ పునర్వివాహం శాస్త్ర సమ్మతమే అని ఇతడు నిరూపించారు. అతని అవిరళ కృషి ఫలితంగా 1856లో
వితంతు స్త్రీలకు పునర్వివాహం చేసుకునే హక్కు లభించింది. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం రెండూ వితంతు వివాహాలకై పాటుపడ్డాయి. కలకత్తా సమీపాన గల బారానగర్లో 1887లో శశిపాద బెనర్జీ ఆధ్వర్యంలో మొట్టమొదటి వితంతు శరణాలయం స్థాపించబడింది. 1889లో పండిత రామాబాయి బొంబాయిలో వితంతువులకై శారదా సదన్ స్థాపించింది. 1896లో పూనాలో కార్వే మహాశయుడు వితంతు శరణాలయాన్ని నెలకొల్పారు. ఇట్లే అహ్మదాబాద్, మైసూర్, లక్నో, పంజాబులలో వితంతు శరణాలయాలు స్థాపించబడ్డాయి. ఆంధ్రదేశంలో వీరేశలింగం పంతులు గారు వితంతు వివాహాలు జరిపించడమే కాక వితంతు శరణాలయం స్థాపించారు. స్త్రీ విద్య 18వ శతాబ్దంలోను 19వ శతాబ్దం ప్రథమార్థంలోను భారతదేశంలో స్త్రీ విద్యకు అవకాశం ఉండేది కాదు. రాజపుత్ర స్త్రీలను ప్రాథమిక విద్య నేర్పేవారు. బెంగాల్లోని వైష్ణవ కుటుంబాలలో మత గ్రంథాలు చదివేపాటి చదువు స్త్రీలకు నేర్పుతూ ఉండేవారు. క్రైస్తవ మతం స్వీకరించిన బాలికలకు విద్యాబోధన నిమిత్తం మిషనరీలు పాఠశాలలు స్థాపించారు. 1857 తర్వాత ఆంగ్ల ప్రభుత్వం స్త్రీ విద్య విషయంలో శ్రద్ధ వహించింది. బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, దివ్యోజ్ఞాన సమాజం, రామకృష్ణ మిషన్ మొదలైన సంస్థలు స్త్రీ విద్య నిమిత్తమై ప్రశంసనీయమైన కృషి చేశాయి. స్త్రీలకు ఉపాధ్యాయునులుగా, బోధకులుగా ఉన్నత స్థానం కల్పించారు. క్రైస్తవ స్త్రీలు హెచ్చు సంఖ్యలో విద్యా, వైద్య రంగాలలో ప్రవేశించారు. 1875లో మద్రాస్ మెడికల్ కాలేజీ స్త్రీలకు ప్రవేశం కల్పించింది. 1916లో ఢిల్లీలో కేవలం స్త్రీల కోసం మాత్రమే లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీ స్థాపించారు. ఆంధ్రదేశంలో వీరేశలింగం వంటి వారు సంస్కర్తలు స్త్రీ విద్యకై కృషి చేశారు. స్త్రీ విమోచన ఉద్యమాలు, స్త్రీలకు ఓటు హక్కుకై ఆందోళనలు కొనసాగాయి. తత్ఫలితంగా కాలక్రమేణా వారికి ఓటు హక్కు లభించింది. సరోజినీ నాయుడు వంటి వారు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. స్త్రీ విద్యతో పాటే పరదా నిర్మూలన ఉద్యమం సాగింది. దానివల్ల హిందూ స్త్రీలలోనే కాక మహమ్మదీయ స్త్రీలు కూడా పరదా ఎడల వైముఖ్యం ప్రబలింది. దక్కన్లోని కొన్ని హిందూ కుటుంబాలలో తొలిసారిగా జన్మించిన కుమార్తెలను దేవదాసీలుగా దేవాలయాలకు అర్పించేవారు. వీరు ఆలయాలలో తమ నృత్య గానం ద్వారా జనులను రంజింపజేసేవారు. కానీ కాలక్రమేణా వీరి ద్వారా వ్యభిచారం వ్యాపించింది. క్రైస్తవ మిషనరీలు, బ్రహ్మ సమాజికులు, ఇతర సంస్కర్తలు దేవదాసీ విధానాన్ని తీవ్రంగా ఖండింపసాగారు. ఆంధ్రదేశంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు అందుకే కృషి చేశారు. 20వ శతాబ్ది తొలి దశకంలో దేవదాసీ వృత్తిని ప్రభుత్వం వారు నిషేధించారు. కుల విభేద సమస్య బ్రిటిష్ పాలనలో వర్ణ వ్యవస్థ తాలూకు కఠోరత క్రమంగా సడలింది. ఆధునిక విద్య, మానవతావాదం, సంస్కర్తల ఉద్బోధలు, సహపంక్తి భోజనాలు, వర్ణాంతర వివాహాలు కుల విభేదాలను తగ్గించాయి. గాంధీ మహాత్ముడు మొదలైన వారు హరిజనోద్యమం సాగించారు. దళిత జాతుల హక్కుల పరిరక్షణకై అంబేద్కర్ గారు శ్రమించారు. గిరిజనులలోని దురాచారాలను అరికట్టి వారిని ఉద్ధరించడానికి సంస్కర్తలు, ప్రభుత్వం వారు కూడా ప్రయత్నించారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు ప్రభుత్వ చట్టాలు కొంతవరకు ఉపకరించాయి. స్వతంత్ర స్థితి తరువాత షెడ్యూల్ కులాల వారికి, తెగల వారికి, వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాలలో, విద్యా సంస్థలలో పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పించారు. సంఘ సంస్కర్తలు, సమాజాలు. రాజా రామమోహన్ రాయ్ బ్రహ్మ సమాజం భారతీయ సంస్కృతి చరిత్రలో ఒక నవశకాన్ని స్థాపించిన యుగ పురుషుడు రాజా రామమోహన్ రాయ్. ఇతర బెంగాల్లో 1774లో బ్రాహ్మణ వంశంలో జన్మించారు. అసాధారణ ప్రజ్ఞ వలన సంస్కృతం, అరబ్బీ, ఫార్సీ, ఇంగ్లీషు, గ్రీకు, లాటిన్, హీబ్రూ, ఫ్రెంచ్ భాషలు నేర్చుకున్నారు. ఇంగ్లీష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో పనిచేశారు. బాల్యం నుండి అన్ని మతాల సిద్ధాంతాలను జీర్ణించుకుని దేవుడు ఒక్కడే, విగ్రహారాధన పనికిరాదు అని దృఢంగా విశ్వసించారు. సతీ సహగమనాన్ని నిరసించారు. 1828లో బ్రహ్మ సమాజాన్ని నెలకొల్పారు. ఏకేశ్వరోపాసన, సర్వమానవ సోదరభావం ఈ సమాజ లక్ష్యాలు. బాల్య వివాహం, బహుభార్యత్వం మొదలైన సాంఘిక దురాచారాలను ఖండించారు. సంవాద కౌముది అనే పత్రికను నెలకొల్పారు. పాశ్చాత్య విజ్ఞానం భారతీయుల్లో వ్యాపింపచేయడానికే ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టదలిచిన బెంటిక్ను ప్రోత్సహించాడు. ఈ మహావ్యక్తి 1833లో ఇంగ్లాండ్లో పరమపదించారు. రామమోహన్ గారి మరణానంతరం బ్రహ్మ సమాజానికి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు నాయకత్వం వహించారు.
ఇతడు తత్వబోధిని పత్రిక ద్వారా ప్రజలలో బ్రహ్మ జిజ్ఞాస కలిగించారు. ఇతని నాయకత్వంలో బ్రహ్మ సమాజం స్థిరపడిందని చెప్పవచ్చు. బ్రహ్మ సామాజికులపై ఇతడు బ్రహ్మధర్మము అనే ధర్మశాస్త్ర గ్రంథాన్ని వ్రాసారు. ఇతని శిష్యుడైన కేశవచంద్రసేన్ గారు వలన బ్రాహ్మ సమాజికులు స్త్రీ పునర్వివాహం, వర్ణాంతర వివాహం మొదలైన సంస్కరణ కార్యక్రమాలకు పూనుకున్నారు. దేవేంద్రనాథుల వారికి ఈ సంస్కరణ కార్యక్రమం గిట్టలేదు. అందువల్ల అతని అనుయాయులు ఆది బ్రహ్మ సమాజంగాను, కేశవ చంద్రసేనుని అనుచరులు భారతీయ బ్రహ్మ సమాజంగాను విడిపోయారు. కేశవచంద్ర గారు స్త్రీ విద్య కొరకు కూడా పాటుపడ్డారు. కానీ భారతీయ బ్రహ్మ సమాజంలో మరింత విప్లవ భావాలు కలవారు శివనాథ శాస్త్రి గారి నాయకత్వంలో 1881లో సాధారణ బ్రహ్మ సమాజం పేరుతో విడిపోయారు. ఈ సమాజం సంఘ సంస్కరణని ప్రధాన ధ్యేయంగా కొనసాగింది. పరదా పద్ధతి తొలగింపు, స్త్రీ విద్య, స్త్రీ పునర్వివాహం, బహుభార్యత్వం నిషేధం మొదలైన వానికై వారు పాటుపడ్డారు. వర్ణాంతర భోజనాలు, సముద్ర ప్రయాణాలు మొదలైనవి కూడా బ్రహ్మ సమాజ ప్రభావం వల్లనే సంభవమైనాయి. ఆంధ్రప్రదేశ్లో వీరేశలింగం పంతులు గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మొదలైన సంస్కర్తలు బ్రహ్మ సమాజంలో చేరి దాని వ్యాప్తికి కృషి చేశారు. కానీ ఈ సమాజం బెంగాల్లో తప్ప తక్కిన రాష్ట్రాలలో విరివిగా వ్యాపించలేదు. బెంగాల్లో కూడా క్రమంగా సన్నగిల్లింది. దయానంద సరస్వతి ఆర్య సమాజం భారతదేశ అభ్యున్నతికి వేద విజ్ఞానమే శరణ్యమని ప్రబోధించినది ఆర్య సమాజం. ఈ సమాజాన్ని స్థాపించి దేశంలో అపూర్వ సంచలనం సృష్టించిన స్వామి దయానంద సరస్వతి గుజరాత్లో 1824లో జన్మించారు. విగ్రహారాధన నిష్ప్రయోజనమని గ్రహించి తత్వ జిజ్ఞాసతో దేశ సంసారం చేశారు. వేదశాస్త్రాలు క్షుణ్ణంగా చదివారు. వేద సంస్కృతి ఆదర్శప్రాయమని విశ్వసించి వేద ప్రచారం కొరకై 1875లో ఆర్య సమాజాన్ని స్థాపించారు. ఆర్య సమాజ సిద్ధాంతాలను సత్యార్థ ప్రకాశిక అనే గ్రంథంలో పొందుపరిచారు. ఈ మహనీయుడు విషప్రయోగం వల్ల 1883లో మరణించారు. ఆర్య సమాజం ప్రకారం వేదం నిత్యం, అందుచేత ఈశ్వర దత్తం కనుక పరమ ప్రమాణం పురాణేతిహాసాలన్నీ కట్టుకథలు, దుర్బోధకాలు. వేదాలను బ్రాహ్మణులే కాక సర్వవర్ణాల వారు చదవవచ్చు. వర్ణభేదం పుట్టుకను బట్టి ఉండకూడదు. గుణాన్ని బట్టి, వృత్తిని బట్టి, విద్యను బట్టి వ్యక్తి యొక్క వర్ణం నిర్ణయింపబడుతుంది. స్త్రీ విద్య అత్యావశ్యకం. స్త్రీలు చదువుకొనని పక్షంలో దేశం మూర్ఖ భూయిష్టం అవుతుంది. ఆర్య సమాజం బాల్య వివాహాలను ఖండిస్తుంది. బాల్య వివాహాలు అశాస్త్రీయం. వితంతువులు పునర్వివాహం చేసుకోరాదని వేదాల్లో ఎక్కడా చెప్పబడలేదు. కనుక స్త్రీకి పునర్వివాహం చేయవచ్చు. పశుబలిని ఖండించారు. అస్పృశ్యత పాపం. ఇతర మతం స్వీకరించిన భారతీయులను శుద్ధి కార్యక్రమం ద్వారా వైదిక మతంలోనికి చేర్చుకునే పద్ధతిని దయానందుడు ప్రవేశపెట్టారు. ఆర్య సమాజ ప్రభావం వల్ల భారతీయులలో ఆత్మగౌరవం రగులుకొన్నది. ఈ సమాజం పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో విస్తరించింది. దయానందుని అనుయాయులైన లాలా హంసరాజ్, పండిత గురుదత్, లాలా లజపతిరాయ్, స్వామి శ్రద్ధానంద ఆర్య సమాజ వ్యాప్తికి శ్రమించారు. వీరు ఆధునిక విద్యలతో పాటు వేద విద్యలను బోధించే పాఠశాలలు, కళాశాలలు స్థాపించారు. ఆర్య సమాజం ద్వారా జాతీయ భావం కూడా ప్రచారం కావడం గమనార్హం. ఇది మత సంస్కరణతో పాటు సంఘ సంస్కరణకు కూడా దోహదం చేసింది. దివ్యజ్ఞాన సమాజాన్ని ఇంగ్లీష్లో థియోసాఫికల్ సొసైటీ అంటారు. థియోసఫీ అనగా దేవునికి సంబంధించిన జ్ఞానం, దివ్య జ్ఞానం అని అర్థం. ఈ సమాజం వల్ల 1875లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మేడం బ్లావట్స్కీ, కల్నల్ ఆల్కాట్ అనేవారు వల్ల స్థాపించబడింది. అనిబిసెంట్ వల్ల దీనికి భారతదేశంలో బహుళ ప్రజాదరణ లభించింది. దీని కేంద్ర స్థానం 1886లో మదరాసులోని అడయారుకు మార్చబడింది. దివ్యజ్ఞాన సమాజానికి 3 సుప్రసిద్ధమైన లక్ష్యాలు ఉన్నాయి. జాతి, మత, కుల, లింగ భేద విచక్షణ లేకుండా విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పటానికి ఒక కేంద్రాన్ని నిర్మించడం, సర్వమత సామరస్యాన్ని, తత్వాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయటానికి ప్రోత్సహించడం, అవ్యక్తంగా ఉన్న ప్రకృతి ధర్మాలను మానవుల్లో అంతర్గతంగాను గూఢంగాను ఉన్న శక్తులను పరిశోధించడం. దివ్యజ్ఞాన సమాజ సిద్ధాంతాలు సనాతన హిందూ మత సిద్ధాంతాలను పోలి ఉంటాయి. సత్యాన్నాస్తి పరోధర్మ అనేది దివ్యజ్ఞాన సమాజం వారి ఆదర్శం. కాబట్టి సత్య జ్ఞానమే దివ్యజ్ఞానంగా భావించబడుతుంది.
ఇప్పటి వరకు ప్రపంచంలో ప్రచారంలో ఉన్న సర్వమతాలకు సర్వతత్వాలకు అది మూలం. అది బ్రహ్మ విద్యనే ప్రబోధిస్తుంది. ఆత్మ అవినాశి, బ్రహ్మ పదార్థం మనలోనే ఉంది. ఈశ్వరునికి త్రిమూర్తిత్వం ఉంది అనేది దివ్యజ్ఞాన సిద్ధాంతాలు. సిద్ధపురుషులు జీవన్ముక్తులు అయిన పరమ గురువులు ఉన్నవారని, వారు యావత్ ప్రపంచ కళ్యాణం కొరకు కృషి చేస్తుంటారని ఈ సమాజం నమ్ముతుంది. ఈ పరమ గురువులందరికీ మానవాతీత శక్తులు ఉన్నాయని వీరి విశ్వాసం. అనిబిసెంట్ నాయకత్వంలో దివ్యజ్ఞాన సమాజం హిందూ మత పునర్వికాసానికి గణనీయమైన సేవ చేసింది. నిమ్న జాతుల ఉద్ధరణకు పాటుపడింది. సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడం ద్వారా భారతదేశం అభ్యున్నతిని పొందగలిగిందని అనిబిసెంట్ ఉద్బోధించింది. తమ మత సిద్ధాంతాలను అవలంబించడం ద్వారానే హిందువుల ఆత్మగౌరవం పెంపొంది దేశభక్తి వర్ధిల్లగలదని ఆమె అభిప్రాయం. ఈ ఆశయాలతోనే ఆమె తన శక్తియుక్తులన్నీ వెచ్చించి వారణాసిలో సెంట్రల్ హిందూ స్కూల్ స్థాపించింది. ఇది తర్వాత మాలభ్య కృషి వల్ల కాశీ విశ్వవిద్యాలయంగా రూపొందింది. దివ్యజ్ఞాన సమాజం దేశమంతటా శాఖల ద్వారా మత సాంఘిక సంస్కరణలకు పాటుపడింది. అయితే ఈ సమాజ విశ్వాసాలు కొన్ని మూఢంగా తోచడం వల్ల అనిబిసెంట్ మరణానంతరం క్రమంగా సమాజ ప్రగతి కుంటుపడింది. రామకృష్ణ వివేకానందులు, రామకృష్ణ మిషన్. రామకృష్ణ పరమహంస గదాధారుడు 1836లో వంగదేశంలో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. బాల్యం నుండి భక్తి మార్గం అవలంబించినాడు. నిరంతర సాధన చేత కాళీమాత సాక్షాత్కారం పొంది పరమసత్యం కనుగొన్న మహనీయుడు ఆయన. సర్వమతాలు సత్యాన్ని ప్రబోధిస్తున్నాయని ఆయన విశ్వసించాడు. పరిపూర్ణమైన భక్తి వల్ల భగవత్ సాక్షాత్కారం పొందవచ్చు. అందరిలోని భగవంతుని చూడగలగడమే ఆధ్యాత్మిక చింతనకు ఫలితం. సుగుణోపాసన నిర్గుణోపాసనకు మూలం కనుక విగ్రహారాధన తప్పు కాదు. మానవ సేవే మాధవ సేవ. ఇది రామకృష్ణ పరమహంస బోధనల సారాంశం. హిందూ మతం ఘనతను, భారతీయ సంస్కృతి వైభవాన్ని తొలిసారిగా యావత్ ప్రపంచానికి చాటినవాడు వివేకానందుడు. ఇతడు 1863లో బెంగాల్లో జన్మించారు. పట్టభద్రుడైన పిమ్మట బ్రహ్మ జిజ్ఞాసతో రామకృష్ణ పరమహంసను ఆశ్రయించాడు. రామకృష్ణుని బోధనల సారాంశం అవగతం చేసుకున్నాడు. గురువు నిర్యాణం చెందిన తర్వాత దేశమంతటా సంచరించే దేశం యొక్క అధోగతిని కనులారా చూశాడు. అమెరికాలోని చికాగోకెగి అక్కడ సర్వమత మహాసభలో పాల్గొని హిందూ మత వైశిష్ట్యాన్ని వివరించాడు. రామకృష్ణ మఠాన్ని రామకృష్ణ మిషన్ను స్థాపించారు. 40 ఏళ్ళు నిండక మునిపే 1902లో పరమపదించారు. మానవ సేవయే మాధవ సేవ అన్న సిద్ధాంత వ్యాప్తిలోనికి తెచ్చిన వాడితడే. భారతీయులందరూ శక్తిమంతులు, బుద్ధిమంతులు కావాలని, త్యాగం, సేవాశక్తి అలవరుచుకోవాలని, ఆకలితో అల్లాడే నిరుపేదలను ఆదుకోవాలని వివేకానందుడు భారత జాతికి ఉద్బోధించాడు. ఇతడు స్థాపించిన రామకృష్ణ మిషన్ పలు విధాలుగా సంఘసేవ చేస్తూ ఉంది. త్యాగం, సేవల ఆవశ్యకతను రామకృష్ణ మిషన్ ప్రబోధిస్తుంది. శుష్క వేదాంతం కాక అనుష్ఠాన వేదాంతమే వారి ధ్యేయం. మిషన్కు చెందిన పరివ్రాజకులు ప్రజలకు విద్యా సదుపాయాలు కల్పించి అనాథ శరణాలయాలు నెలకొల్పుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తమ సేవా కార్యక్రమాల ద్వారా బాధితులను ఆదుకుంటున్నారు. పరమాత సహనం పాటించే సనాతన ధర్మ పరిరక్షణే రామకృష్ణ మిషన్ వారి ధ్యేయం. ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు సంఘ సంస్కర్తలలో అగ్రగణ్యుడైన ఈశ్వర్చంద్ర గారు వంగదేశంలో 1820లో ఒక బీద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సంస్కృతంలో సర్వశాస్త్ర నిష్ణాతుడై విద్యాసాగరుడు అనే బిరుదును పొందారు. సంస్కృత పండితుడిగా, కళాశాల సహాయ కార్యదర్శిగా, పరీక్షాధికారిగా పెక్కు ఉద్యోగాలు నిర్వహించారు. ఇంగ్లీష్ వారి అధికారం క్రింద పనిచేసినప్పటికీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నిలుపుకున్నారు. విద్యా విశారదుడిగా, బహుగ్రంథకర్తగా, సంఘ సంస్కర్తగా తన జన్మ ధన్యం చేసుకున్నారు. స్త్రీ విద్య కొరకు కృషి చేశారు. భారతావనిలో వితంతు వివాహాలకు నడుమ కట్టిన వారిలో ఇతడే సర్వప్రథముడు. 1854లో స్త్రీ పునర్వివాహం శాస్త్రీయమని సిద్ధాంతీకరిస్తూ విధవా వివేకం అనే గ్రంథం రాశారు. ఈశ్వరచంద్రుని ప్రోత్సాహం వల్లనే పునర్వివాహం చేసుకున్న స్త్రీలకు ఆస్తి హక్కు పోదని ప్రభుత్వం వారు చట్టం చేశారు. 1856లో అతడు తొలిసారిగా వితంతు వివాహం చేశారు. తన కుమారునికి ఒక వితంతు బాలికను వివాహం చేశారు. బహుభార్యత్వం ప్రోత్సహించే కులీన పద్ధతిని ఎదుర్కొన్నారు. ఈ మహనీయుడు 1881లో మృతి చెందారు. వీరేశలింగం ఆంధ్రప్రదేశ్లో మత సంఘ సంస్కర్తలు రెండింటికి తన జీవితాన్ని ధారపోసిన మహాత్ముడు కందుకూరి వీరేశలింగం గారు.
1848లో ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వీరేశలింగం గారు సంస్కృత ఆంధ్ర భాషలలో నిష్ణాతులై ఆంధ్ర పండిత పదవిని నిర్వహించారు. తెలుగు భాషలో నవల, ప్రహసనం, స్వీయ చరిత్ర మొదలైన ప్రక్రియలకు శ్రీకారం చుట్టి గద్య తిక్కన్న అని బిరుదు పొందారు. బ్రహ్మ సమాజ సూత్రాలచే ఆకర్షింపబడి ఆంధ్రప్రదేశ్లో ఆ సమాజ శాఖను స్థాపించారు. స్త్రీ విద్య, వితంతు వివాహాలకు ధైర్య సాహసాలతో పూనుకొని తన సంపదనంతా అందుకై ధారపోశారు. ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా చలించక నిలిచారు. ప్రహసనాల ద్వారా సంఘ దురాచారాలను తీవ్రంగా ఖండించారు. ఈ అపర విద్యాసాగర్లు వితంతు వివాహాలు చేయడానికి, వారి సంక్షేమం చూడటానికి హితకారిణి సమాజం స్థాపించారు. ఈ యుగ పురుషుడు 1919లో తనువు చాలించారు. ప్రార్థనా సమాజం. బ్రహ్మ సమాజం కల్పించిన స్ఫూర్తితో మహారాష్ట్ర ప్రాంతంలో ఆత్మారాం పాండురంగ, మహాదేవ గోవింద రాండే వంటి ప్రసిద్ధులు నాయకత్వంలో 1867లో ప్రార్థనా సమాజం స్థాపించబడింది. హేతుబద్ధమైన దైవారాధన, వర్ణ విభేద వ్యతిరేకత, వితంతు వివాహ ప్రోత్సాహం, స్త్రీ విద్య, బాల్య వివాహ ఖండనం మొదలైన సంఘ సంస్కరణలు ఈ సమాజం యొక్క ప్రధాన లక్ష్యాలు. కేశవ చంద్రసేన్, నవీన్ చంద్రరాయ్ మొదలైన బ్రహ్మ సమాజ నాయకులు ప్రార్థనా సమాజాన్ని సందర్శించి దానిని ప్రోత్సహించారు. వయోజనులైన కార్మికులకై రాత్రి పాఠశాలను ప్రార్థనా సమాజం నిర్వహించింది. సుబోధ పత్రిక అనే పత్రికను కూడా నడిపింది. పంక్తి భోజనాలు, వర్ణాంతర వివాహాలు, అనాథ శరణాలయాలు, దళిత స్త్రీ జనోద్ధరణ మొదలైన కార్యక్రమాలను చేపట్టింది. బ్రహ్మ సమాజం హిందూ ధర్మ విధానాలను అతిక్రమింపగా ప్రార్థనా సమాజం హిందూ మత పరిధులకు లోబడి తన కార్యక్రమాలను నిర్వహించింది. మరికొందరు సంస్కర్తలు, మరికొన్ని సమాజాలు. మహారాష్ట్రంలోని వితంతు వివాహోద్యమానికి విష్ణు శాస్త్రి నాయకత్వం వహించారు. ఇతడు బొంబాయిలో 1865లో వితంతు వివాహ సంఘాన్ని స్థాపించారు. ఇతనికి బాల్ మంగేష్ వాగ్లే, కేటీ థెలాంగ్, రాండే మున్నగు విద్యార్థికులు తమ సహాయ సహకారాలు అందించారు. విష్ణుశాస్త్రి సంస్కృత, ఆంగ్ల, మరాఠీ భాషలో నిష్ణాతుడు. ఇతడు ఈశ్వరచంద్రుని విధవా వివేకం అనే గ్రంథాన్ని అనువదించడమే కాక వితంతు వివాహాల ఆవశ్యకతను గూర్చి వ్యాసాలు రాశారు. ప్రభుత్వోద్యోగాన్ని వదిలేసి తన జీవితాన్ని సంఘ సంస్కరణకే వినియోగించారు. రాండే, కార్వే ప్రభుత్వలు విష్ణుశాస్త్రి అడుగుజాడలలో నడిచి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. విధవా వివాహం వేద సమ్మతమే అని రాండే వాదించారు. వీరి ప్రయత్నాల ఫలితంగా 1869లో బొంబాయిలో తొలి వితంతు వివాహం జరిగింది. పండిత రామాబాయి స్థాపించిన శారదా సదనం వితంతు వివాహాలకు ప్రోత్సాహం ఇచ్చింది. దొండోపంత్ కార్వే వితంతు వివాహం సంఘానికి ఆధ్వర్యం వహించి తన జీవితం అంతా అందుకై ధారపోశారు. ఆర్జీ భండార్కర్ ఈ సంఘానికి అధ్యక్షుడు. ఈ సంఘానికి పూనా కేంద్రంగా వెలుస్తుంది. కార్వే వితంతు వివాహ సంఘాన్ని 1898లో రిజిస్టర్ చేయించారు. అతను 1889లో హిందూ వితంతు శరణాలయం స్థాపించారు. ఈ సంస్థ స్త్రీ విద్యకు, వారి పునరావాసానికి పాటుపడింది. సుప్రసిద్ధ ఫార్సీ సంఘ సంస్కర్త బిఎం మలబారి 1884లో వితంతు వివాహాలను సమర్థించారు. 1828లో జన్మించిన జ్యోతి బాపులే బ్రాహ్మణాధిక్యతను ఎదుర్కొనటం తన జీవిత ప్రధానాశయంగా భావించాడు. బ్రాహ్మణ విరుద్ధ కార్యక్రమాన్ని సక్రమ మార్గంలో నిర్వహించడానికి అతడు సత్యశోధక సమాజాన్ని స్థాపించాడు. కేరళలో నిమ్నజాతి ఉద్ధరణకు, అస్పృశ్యత నివారణకు నారాయణ గురు, శ్రీనారాయణ ధర్మ పరిపాల యోగం అనే సంఘాన్ని స్థాపించాడు. అంబేద్కర్ దళిత జనోద్ధరణకై 1924లో బహిష్కృత హిత కారిణీ సంఘాన్ని స్థాపించాడు. 1927లో సమాజ సమతా సంఘాన్ని స్థాపించి వర్ణాంతర వివాహాలకు, సహపంక్తి భోజనాలకు ఊతం ఇచ్చారు. గాంధీ మహాత్ముడు అస్పృశ్యతను ఖండించి హరిజన సేవక సంఘాన్ని స్థాపించాడు. 19వ శతాబ్దంలో రాధాస్వామి సత్సంగ్, దేవ సమాజం, కార్తా బాజా వంటి సమాజాలు వెలిశాయి. ఇవి ప్రధానంగా నిమ్న కులాలలో మతాభినివేశం కలిగించాయి. బహుదేవత ఆరాధన, విగ్రహారాధన నిరసించాయి. మత సామరస్యాన్ని ప్రోత్సహించాయి. కుల వివక్షతను పాటించలేదు. ముస్లిం సంస్కరణోద్యమం. దారిద్ర్యం వల్ల, సాంఘిక దురాచారాల వల్ల ముస్లిం, ఆంగ్ల విద్యకు ఆధునిక నాగరికత బహుకాలం దూరమైనారు. మూఢ విశ్వాసాలు, సాంప్రదాయబద్ధతల నుండి వారు బయటపడలేకపోయారు. 19వ శతాబ్దంలో హిందూ మతంలో వచ్చిన చాలా సంస్కరణల ప్రభావం సోకి మహమ్మదీయులలో కూడా విభిన్న ధోరణుల్లో కల సంస్కరణవాదులు బయలుదేరారు.
ఇతర మతాచారాల ప్రభావం నుండి ఇస్లాంను ప్రక్షాళితం చేయడానికి 19వ శతాబ్దిలో అబ్దుల్ వహాబ్ లేవదీసిన వహాబీ ఉద్యమానికి భారతావనిలో సయ్యద్ అహ్మద్ బరేలీ ఊపిరిపోశారు. ఇతర భారతదేశ ముస్లింలలో ప్రబలిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను ఖండించి పీర్లను పూజించడాన్ని వ్యతిరేకించారు. పాశ్చాత్య విద్యను వ్యతిరేకించారు. వహాబీలు 1866లో దేవబందులో స్థాపించిన దారుల్ ఉలూమ్ అనే మత పాఠశాల ప్రసిద్ధికెక్కింది. భారతీయ ముస్లింలలో పునర్వికాసానికి పునాదులు వేసిన ఘనత సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్కు దక్కుతుంది. ఇతడు ముస్లింలను ఆధునీకరించడానికి జీవితాంతం కృషి చేశారు. ముస్లింలు పాశ్చాత్య విద్యను నిర్లక్ష్యం చేయరాదని ప్రబోధించారు. వారిలో ఆధునిక విద్యా వ్యాప్తి. అతడు 1875లో అలీగర్లో ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించారు. ఇదే అలీగర్ ఉద్యమముగా పేర్కొంది. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ముస్లిం సమాజంలో పాతుకుపోయిన దురాచారాలను, మూఢ విశ్వాసాలను తొలగించడానికి ప్రయత్నించారు. పరదా పద్ధతి, బానిసత్వం, బహుభార్యత్వం మొదలైన వాటిని ఖండించారు. సారాంశం: సామాజిక సాంస్కృతిక జాగృతి ఫలితంగా భారతదేశంలో మత సాంఘిక సంస్కరణలు చోటు చేసుకున్నాయి. మత సంస్కర్తలందరూ సంఘ సంస్కరణలకై కృషి చేశారు. ముఖ్యంగా స్త్రీ జనోద్ధరణకై వారి ప్రయత్నాలు ప్రశంసింపదగినవి. వారు బాల్య వివాహాలను, బహుభార్యత్వాన్ని ఖండించారు. రాజా రామమోహన్ రాయ్ సతీ సహగమనాన్ని నిషేధించడానికి పాటుపడ్డారు. వితంతు వివాహం శాస్త్రీయమే అని ఈశ్వర్చంద్ర విద్యాసాగరుడు నిరూపించారు. కేశవచంద్రసేన్ కృషి ఫలితంగా 1872లో స్వదేశస్థుల వివాహ చట్టం అమలులోకి వచ్చింది. మలబారీ శారదా బాల్య వివాహాలను వ్యతిరేకించారు. విష్ణుశాస్త్రి రణడే, వీరేశలింగం, కార్వే ప్రభృతులు స్త్రీ జనార్దనకు పాటుపడ్డారు. హిందూ మతంలోని వర్ణ వైషమ్యాన్ని, అస్పృశ్యతను నిర్మూలించడానికి పెక్కుమంది సంస్కర్తలు ప్రయత్నించారు. కానీ మహనీయులు ఎంత ప్రయత్నించినప్పటికీ, ప్రభుత్వ చట్టాలు ఎంత దోహదం చేసినప్పటికీ సంస్కరణలు ఇంకా పూర్తి సాఫల్యం పొందలేదనే చెప్పాలి. హిందూ మత సాంప్రదాయాలు బలీయమైన సంస్కరణలకు ఇప్పటికీ ఆటంకంగానే ఉన్నాయి. థ్యాంక్ యూ.